people from the poison of toilet cleaners being sold as soft drinks. Baba Ramdev, the face of Patanjali and నమస్కారం. ఇప్పుడే వార్త అందింది, ఇప్పుడే చూశాను వార్త. రామ్దేవ్ బాబా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, యోగా గురువు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న యోగా గురువు రామ్దేవ్ బాబాను మళ్ళీ ఢిల్లీ హైకోర్టు ఈరోజు ఆక్షేపించింది. అతన్ని మామూలుగా ఒక ప్రొడక్ట్లో షర్బత్ జిహదీ అని ఒక ప్రొడక్టును, అంటే ఒకటి రూఅబ్జా అని ఒక ప్రొడక్ట్ ఉంది. ఇతను వేరే ప్రొడక్టుకు ప్రచారం చేస్తూ ఇంతకుముందు కూడా ఇతని మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి. యాక్చువల్గా పతంజలి మందుల మీద, పతంజలి ఔషధాలతోటి క్యాన్సర్ని కూడా నయం చేస్తామని చెప్పి ప్రచారం చేసినందుకు, దానికి ప్రచారకర్తగా ఉన్నందుకు ఇంతకుముందు అతని మీద కోర్టులో ఆక్షేపించినాయి. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ఈ మధ్య అప్పుడెప్పుడో రూఅబ్జా అని ఒక సిరప్ ఉంటుంది, అంటే అది మామూలుగా షర్బత్ చేసుకుంటారు, దానిలో ఏమి ఉండదు, ఒక రంగు నీళ్ళల్లో ఇంత షుగర్ కలిపి, అది ఓల్డ్ సాంప్రదాయం, ఎప్పటి నుంచో కొన్ని 50-100 ఏళ్ళ నుంచి అనుకుంటాను, ఎప్పుడో చాలా పాతది అది రూఅబ్జా అని. అది షర్బత్ చేసుకొని తాగుతారు దాన్ని. దాంట్లో బాత్రూంలో యాసిడ్ వేసేటువంటి అవశేషాలు ఉన్నాయని చెప్పి రామ్దేవ్ బాబా ఇంకొక ప్రొడక్ట్ గురించి, అతని ప్రొడక్ట్ల గురించి చెప్తూ దీంట్లో రూఅబ్జాలో అట్లాంటి అవశేషాలు ఉన్నాయి, బాత్రూమ్ యాసిడ్లో ఉండేటువంటి అవశేషాలు కలుపుతారు అని ప్రచారం చేసిండు. అది తప్పు కదా, దాన్నే ఈరోజు ఢిల్లీ హైకోర్టు తప్పు అని చెప్పింది. ఇప్పుడు ఆయన ప్రొడక్ట్ గురించి ఆయన డబ్బులు తీసుకుంటాడు కంపెనీల దగ్గర, ఆ కంపెనీ లేకపోతే ఆ కంపెనీ ఆయనది కూడా అయి ఉండొచ్చు. అప్పుడు ఆయన కంపెనీ గురించి, ఆయన ప్రొడక్ట్ గురించి చెప్పుకోవాలి, కానీ ఇతరుల ప్రొడక్ట్లో ఏముందో ఆయనకి ఏం తెలుస్తుంది, ఆయన ఏమైనా టెస్ట్ చేస్తాడా? సో ఇలాంటి బాబాలు ఇట్లా చేయడం వల్ల ఉన్న బాబాల మీద ఉన్న గౌరవం కూడా జనాలకు పోతుంది కదా. జనాలకు ఉన్న గౌరవం, బాబాల మీద ఉన్న గౌరవం అంతా తగ్గిపోవడానికి ఆస్కారం అవుతుంది. ఒక మంచి బాబాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి రామ్దేవ్ బాబా ఇలా చేయడము మంచిది కాదు కదా. ధన్యవాదాలు.